అర్థమైందా? వెనుకున్నవారు, బయట ఉన్నవారు. ఈరోజు దేవుని సన్నిధానంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. చాలు. ఈ వర్స్లో, ఈ వచనములో సందేహింపక అనే మాటను మాత్రమే తీసుకుందాం. సందేహింపక అంటే సందేహించువాడు సముద్రములో గాలి చేత రేపబడి ఎగిరిపడు ఆ తరంగము వలె పోల్చబడ్డాడు. ఈ గాలి చేత సముద్రములో వచ్చే తరంగము అది క్షణికమే, అంటే అది స్థిరంగా ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానములో మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అనంతమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయనను ప్రేమించే తన పిల్లలమైన మనలను ప్రేమించుచు తన రక్తాన్ని చిందించి ప్రాణమిచ్చి మనల్ని ఆ ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసం మనలో ఉండాలి. సందేహము అనేది మనలో రాకూడదు. ఎందుకంటే ఆయన మనుషుడు కాదు. దేవుని మీద సందేహము అనేది రావడం అనేది అది చాలా విచిత్రమైన పాపం. మనుషుల మీద సందేహపడు, కానీ దేవుని మీద సందేహం అనేది నీలో రాకూడదు. చాలా మంది జీవితాల్లో దేవుని మీదనే సందేహం వస్తూ ఉంటుంది. దేవుని మీద నీకు సందేహం వచ్చిందంటే నీవు ఒక సముద్రములో తరంగము వలె ఎగిరిపడే ఆ తరంగము వలె ఉన్నమాట. ఆ తరంగము అలా అప్పుడే అంత ఎత్తుకు ఎగిరి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటుంది. ఎత్తుకు ఎగిరిన అబ్బా ఎంత పెద్ద ఎత్తు ఎదిగింది, లేదా ఎగిరింది తరంగం అనుకుంటాం, కానీ మళ్ళీ అది కనబడకుండా పోతుంది. చాలా మంది ఆత్మీయ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినామని అనుకుంటున్నారు. మంచిది, ఎదగాలి. మనం ఆత్మీయముగా ఎదగడమే దేవుని చిత్తం. ఎదిగినామని అనుకునేవారు దేవుని సన్నిధిలో దేవుని మీద సందేహం అనేది రాకూడదు. విశ్వాసములో మనము సంపూర్ణత కలిగిన వారమై ఉండాలి. విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనము ఆయన చెప్పిన మాట మీద కానీ, ఆయన నీకు ఇచ్చిన దర్శనము మీద కానీ, ఆయనకి నీకు చూపిన ఏదైనప్పటికీ సరే, ఆయన దర్శనమిచ్చాడా, నీకు చూపించాడా, నీతో మాట్లాడా, తప్పకుండా నీ విశ్వాసము వాటి మీద 100% నిలపాలి. అంతేగాని సందేహం అనేది రాకూడదు. ఏంటి పాస్టర్ గారు, సందేహం అనేది రాకుండా ఉంటుందా? దేవుని మీద కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆయన అంటాడు, చేయడు.
సందేహం రాదా? ఆయన అంటాడు, చేయడు. దర్శనం చూపిస్తాడు, చేయడు. వాగ్దానం ఇస్తాడు, చేయడు. లేదు ఇంకేదో చూపిస్తాడు, చేయడు. ఎందుకు సందేహం రాదు అనే ప్రశ్న నీకు రావచ్చు. కానీ దేవుని వాక్యములో మీరు గమనిస్తే ఆయన అలాంటి వాడు కాదు అనేది మనకు నిర్ధారణ అవుతుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో చాలా దేవునికి ఇష్టముగా ఉన్నాడు. దేవునికి ఇష్టముగానే కాదు, ఇంటిలో తండ్రికి ఇష్టముగా ఉన్నాడు, తల్లికి ఇష్టముగా ఉన్నాడు, అన్నదమ్ములకు ఇష్టంగానే ఉన్నాడు, ఫ్యామిలీలో మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎవరు ఎంటర్ అయ్యారు? దేవుడు ఎంటర్ అయ్యారు. కొంతమంది జీవితాల్లో మనుషులు ఎంటర్ అవుతారు, కొన్నిసార్లు అది ఫ్లాప్ అయిపోతుంది. మనుషులు ఎంటర్ అయిపోతే ఫ్లాప్ అయిపోతుంది. కానీ దేవుడు ఎంటర్ అయితే నీ లైఫ్లో ఫ్లాప్ అనే మాట నీకు కనబడదు, వినబడదు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. కాకపోతే దేవుని సన్నిధిలో కొంత నీకు ఓర్పు ఉండాలా, దేవుని సన్నిధిలో నీకు కొంత సహనం ఉండాలా. సందేహం అనేది రానే రాకుండా దేవునిలో నువ్వు విశ్వాసంగా, నువ్వు బలంగా ఉండాలి. ఆదికాండము 37వ అధ్యాయం ఒక్కసారి మీరు తెరిచి పెట్టండి బైబిల్ గ్రంథం. ఆదికాండము 37వ అధ్యాయంలో ఇక్కడ 5వ వచనం నేను చదువుతాను, మీరు ఎవ్వరు చదవకండి, నేనే చదువుతాను. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి. చూడండి, యోసేపు ఒక కల కన్నాడు. యోసేపు కల కన్నాడంటే ఆ కళ ఎవరిచ్చారు ఆయనకి? దేవుడిచ్చాడు. దేవుడు యోసేపుకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ద్వారా దేవుడు ఆయన జీవితంలో ఎంటర్ అయ్యాడు. యోసేపు జీవితంలో ఆ కళ నిజానికి ఆయన ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్యలో ఆయనకి శత్రుత్వాన్ని కలగజేసింది. కళ ద్వారా మాత్రమే. ఆ కళ ఏంటి? ఎందుకు శత్రుత్వముగా మారిపోయాడు ఆయన? ఆ కళలో ఒక పన నిలబడ్డది, మిగతా పనలు 11 పనలు ఆయనకు సాష్టాంగ పడినవి. ఇలా సాష్టాంగ పడినవి 11 పనలు అనగానే ఈ కళ వారికి చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయింది, నిలబడిన కర్ర నీవు, సాష్టాంగ పడింది మేము అని. ఒక రకంగా చిన్నోడు యోసేపు మీద పగ పెంచుకున్నారు. దేవుని బిడ్డలారా, కళ కలింది వాస్తవమే. వాస్తవముగా కళ చెప్పాడు ఆయన, సంతోషముతో కళ చెప్పాడు. చెప్పినప్పటి నుండి ఆయన జీవితంలో ప్రారంభమైంది ఏంటంటే, సొంత ఇంటిలో ఆయన శత్రువుగా మారిపోవడమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కొంతమంది దేవుని సన్నిధిలో వారి లైఫ్లోనికి దేవుడు ఎంటర్ అయిన తర్వాత చాలా మందికి దూరం అయిపోయేవారు ఉంటారు. ఇంట్లో వారికి దూరం అయిపోయేవారు ఉంటారు, బంధువులకు దూరం అయిపోయేవారు ఉంటారు, స్నేహితులకు దూరం అయిపోయేవారు ఉంటారు. ఎందుకంటే దేవుడు ఎవరి జీవితంలోనికైతే ఎంటర్ అవుతాడో వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది. దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన విధానంలో ఆ కుటుంబాన్ని లేదా వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటాడు.
ఆయన అనుకున్న ప్రణాళిక వారి పట్ల తప్పకుండా 100% నెరవేరుస్తాడు. అది తప్పకుండా ఆయన అనుకున్నది వారి పట్ల జరిగిస్తాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీవెప్పుడైతే దేవునిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నీవు దేవుడు నీ జీవితంలో నీకు ఎంటర్ అవుతాడో, నీవు ఒకటి అనుకోవాలా, దేవుని సన్నిధానములో నేను మనుషులు కాదు నా జీవితంలోనికి ఎంటర్ అయింది. మనుషులు కాదు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ జీవితంలో ఎంటర్ అయ్యాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీలో ఎంటర్ అయిపోయాడు. యోసేపు జీవితంలో ఈ కళ ద్వారా దేవుడు యోసేపు జీవితంలో ఎంటర్ అయిపోయాడు. దేవుని సన్నిధిలో ఈ కళ పడింది, ఇంట్లో వారికి శత్రువుగా మారిపోయాడు. వెరీ నెక్స్ట్ డే ఇంకొక కళ పడింది. ఆ కళలో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఇవి ఆయనకి నమస్కారం చేస్తున్నమాట. అంటే ఇది డైరెక్ట్గా యోసేపుకే. యోసేపు సూర్యుడు చంద్రుడు ఈ 11 నక్షత్రాలు ఆయనకి నమస్కారం చేస్తున్నమాట, సాష్టాంగ పడినమాట. ఇది తండ్రికి చెప్పాడు. ఈ కళ అన్నలకు చెప్పలే. ఎవరు చెప్పాడు? తండ్రికి యాకోబుకు చెప్పాడు. యాకోబుకు చెబితే యాకోబుకు కూడా కోపం వచ్చేసింది. అప్పటి వరకు యాకోబును ప్రేమించాడు ఆయన. ఈ కళ చెప్పగానే వెంటనే యాకోబు యోసేపును కోపగించినట్లుగా మనకు 10వ వచనములో 9 కళ చెప్తాడు. 10వ వచనములో ఆయనను గురించి అక్కడ ఉందండి. ఒకసారి చదువుకుందాం. 9వ వచనం. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించాను. చూడండి, ఇది యోసేపు ఆయనకు అర్థమైపోయింది. కానీ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ మనందరికి తెలుసు, అన్నలు అప్పటి నుండి ఆయన చంపాలనుకున్నారు, చంపలేదు. ఆ ఇష్మాయిలుకి అమ్మేశారు 20 వెండి నాణేలకు. దేవుని బిడ్డారా, ఐగుప్తుకి యోసేపు తీసుకుపోబడిన తర్వాత అక్కడ పోతిఫర్ ఇంటిలో ఆయన మీద నింద వేయబడింది. నింద వేయబడిన తర్వాత జైలుకి వెళ్ళాడు. అదంతా మనకు తెలుసు. ఇప్పుడు మీరు చూడండి, జైల్లో కూర్చున్నాడు యోసేపు. జైల్లో కూర్చున్న యోసేపు ఒంటరిగా ఆ జైలు గదిలో ఉన్నాడు. ఆయన కళ అసలు ఏమైనా కళకి ఆయన లైఫ్ స్టైల్కి సంబంధం ఉందా? చెప్పండి, ఉందా? లేదు. కళేమో ఆయన అన్నలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారని ఉంది. ఇంకొక కళేమో తల్లిదండ్రులను అన్నలను ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాగిలు పడతారని ఉంది కళలో. కానీ నేను జీవితం ఇలా తిరిగి 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 జైలుకి వెళ్ళిపోయాడు. అన్నలు చంపాలనుకున్నారు, గోతిలో వేశారు. గోతిలో నుండి తీసి యూద ఆలోచనను బట్టి, ఒక అన్న పేరు యూద, ఆయన ఆలోచనను బట్టి వీని ఎందుకు గోతిలో చంపాలనుకొని అమ్ముదాం అని ఆ ఇష్మాయేలుకు అమ్మేశారు. అమ్మబడిన యోసేపు పోతిఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మీద నింద వేయబడింది. జైల్లో కూర్చున్నాడు. ఇక సందేహం అనేది ఆ ప్లేస్లో ఉంటే వస్తుందా రాదా? దేవుని మీద కళలో అదే ఆయనకు దేవుడు చూపించింది ఏంటి, ఆయన అనుభవించుచున్నదేంటి? దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఇలా ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు జరుగుతుందేమో.
దేవుని సన్నిధిలో దైవజనుల ద్వారా కావచ్చు, ప్రవక్తల ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, దేవుడు నీకు ఒక గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పి ఉంటాడు. దేవుడు నీ యొక్క జీవితంలో ఒక ఉన్నత స్థితిలో నువ్వు నిలబడబోతున్నావు అని చెప్పి ఉంటాడు. దేవుడు నీ జీవితంలో నిన్ను, ఇదిగో నేను ఒక గొప్ప స్థానంలో నిన్ను నిలుపబోతున్నాను, నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాను, నీ బిజినెస్ ఇంకా దీవించబడబోతుంది అని ఎన్నో మేలైన విషయాలను నీ గురించి దేవుడు నీకు చూపించవచ్చు, మాట్లాడవచ్చు. నీకు ఆ విషయాలు బయలుపరిచి ఉంటాడు. కానీ ఇప్పుడున్న నీ పరిస్థితిని బట్టి ఒకవేళ అవి ప్రతికూలంగా లేదా దేవుడు చెప్పినట్లుగా రవ్వంతా కూడా నీకు కనబడకుండా ఎన్నో విధాలుగా నువ్వు సతమతమవుతూ కష్టాల్లో ఉండి దేవుడు చెప్పిన దానికి భిన్నంగా నీ జీవితం కనబడుతుండొచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు ఎన్నడూ కూడా ఆయనలో సందేహం రాలేదు. చప్పట్లు కొట్టాను, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాను. సందేహము రాలేదు. సందేహము రావద్దు నీకు. నువ్వు సందేహించక దేవుని మాటకు లోబడి విశ్వాసము ద్వారా ఓర్పు తెచ్చుకొని ఎదురు చూడు. దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. యోసేపు జీవితంలో తన లైఫ్ యూటర్న్ అయింది. జైలు నుండి బయటికి వచ్చాడు. ఆయన కళ అప్పుడు ప్రారంభం అవుతుంది. కళ ఫలితం గోడాంలో అంతా ధాన్యాన్ని పెట్టాడు. కరువు వచ్చింది దేశాలన్నింటిలో. ఇక యాకోబు కుటుంబం కరువులో ఉంది. ఎవరు చెప్పారంట, ఈజిప్ట్లో రాజు ఆయన దగ్గర ఉంది అట ధాన్యం అంటే. నెమ్మదిగా తన కొడుకులను పంపాడు ఆయన. 11 మంది వచ్చి యోసేపు దగ్గర సాష్టాంగపడ్డారు. చప్పట్లు కొట్టండి, సాష్టాంగపడ్డారు. ఆ పనులు 11 పనులు యోసేపు అనే పని ముందు సాగిలపడినవి. యోసేపు ఆ కళ గుర్తుకొచ్చేసింది. యోసేపు వాళ్ళని గుర్తుపెట్టాడు, వారు యోసేపును గుర్తుపట్టలేదు. నేను అనుకుంటా యోసేపు ఎంత దేవుణ్ణి స్తుతించి ఉంటాడు. ఆ కళ నెరవేర్పు జరుగుతూ ఉంది. ఆ పనులు సాష్టాంగ పడినవి. అతిశయించలే. లోపలికి వెళ్ళి ఏడ్చింది. ముఖం కడుక్కొని మళ్ళీ వచ్చి వాళ్ళకు ధాన్యం ఇచ్చి పంపాడు. వాళ్ళ తండ్రిని చూడాలని వాళ్ళు రావాలని కొంత ఈయనే అందులో ఏదో పాత్ర వేసి పంపాడు. మొత్తం మీద మళ్ళీ యోసేపు కుటుంబం అంతా వచ్చి యోసేపు మళ్ళీ రెండోసారి సాగిలపడ్డారు. ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సాగిలపడిన కళ కూడా నెరవేరింది. చప్పట్లు కొట్టండి. అతిశయించలే, కాలర్ ఎగిరేలే. దీనుడుగా ఉన్నాడు. దుఃఖంతో సంతోషంతో ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఏదైనా జరిగితే ఆత్మీయ అహంకారం ఉండదు మనకి. ఎంత ఎదుగు ఆత్మీయంగా దీనంగా ఉండడం నేర్చుకున్నాం. దీనంగా ఉండడం నేర్చుకున్నాం. అప్పుడే నువ్వు దీవించబడతావు. నేను అప్పుడు దీవించబడతాను. మనం దీవించబడతాం. కనుక యోసేపులో ఆ దీనత్వమే అంత ఎదిగినా కూడా ఆయనలో అతిశయం రాలే. దీనుడిగా ఉన్నాడు. యోసేపు అంటేనే ఫలించడి కొమ్మ. అలా దేవునిలో ఫలించాడు, భౌతికంగా ఫలించాడు, అన్ని విషయాల్లో ఫలించాడు. దేవుని వల్ల కారణం ఏంటంటే దేవుని కళ సంపూర్ణంగా నమ్మాడు ఆయన. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆ కళ నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. విశ్వాసం ఓర్పును పెంచింది. దేవునిలో దీవించబడ్డాడు. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు అదే జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. నీలో సందేహము రాకూడదు. సందేహింపక దేవుడు నీతో మాట్లాడిన మాట కావచ్చు, ఇచ్చిన దర్శనం కావచ్చు,
ఇచ్చిన వాగ్దానం కావచ్చు, తప్పకుండా నెరవేర్చబడును గాక. నెరవేర్చగలిగే దేవుడు, మాట తప్పని దేవుడు నీ పట్ల కూడా, యోసేపు పట్ల చేసిన దేవుడు, అబ్రహాము పట్ల జరిగించిన దేవుడు నీ పట్ల కూడా ఆ మాట, ఆ కళ, ఆ దర్శనం నెరవేర్చునుగాక. ఆ వాగ్దానం నెరవేర్చునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి ఒక్క నిమిషం, అందరు బయట ఉన్నవారు అందరు లేచి రండి. దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం దేవుని వైపు చేతులు ఎత్తుదాం. రెండు చేతులు పైకి ఎత్తండి. ఈ చేతిని పట్టుకోబోతున్నాడు ఆయన, నీ హస్తాన్ని పట్టుకోబోతున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు ఇచ్చిన మాట, నీకు ఇచ్చిన దర్శనం నెరవేరబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. బయట చేతులు ఎత్తండి. ఈరోజు మాట్లాడాడు అనుకుంటే చేతులు ఎత్తండి. నన్ను దేవుడు దర్శించాడు. చేతులు ఎత్తి ప్రభుని ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా రక్షకుడా, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట నీవు మాట్లాడినదే అని నమ్మిన ప్రతి బిడ్డ హస్తాలు పైకెత్తి ఉండగా వారి జీవితాల్లో నీవిచ్చిన వాగ్దానం, నీవిచ్చిన మాట, నీవి చూపిన దర్శనం నెరవేరునుగాక, నెరవేరునుగాక, నెరవేరునుగాక. తండ్రి, ఎవరిలో సందేహం రాకుండా సహాయం చేయండి. ఈ సంఘాన్ని మీరు ఇంకా నీ సంఘాన్ని ఆత్మీయముగా బలపరచండి, ఆత్మలో వర్ధిల్లింపచేయండి. ఏ ఒక్కరు తప్పిపోద్దు, పడిపోద్దు నాయన, దిగజారిపోద్దు, క్రమముగా నీళ్ళు ఎదుగుదరుగాక. ఆశీర్వదించమని ఆన్లైన్ ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో, వింటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి. ఈ టీవీ ఛానల్ ముందు కూర్చోండి. ఎంతమంది వాక్యం విన్నారో వారి కుటుంబాలు కూడా అద్భుతాలు జరుగునుగాక, వాగ్దానాలు నెరవేరునుగాక, దర్శనాలు వారి పట్ల నెరవేరునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు